దేవునికే మహిమ కలుగునుగాక. ఈ విశ్రాంతి దినం కొరకే అనిపించినటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు చదువుకున్నాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు, 11, 12, 13 వచనాలు. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యముల అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నామయ్యా. మరొక విశ్రాంతి దినమును మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో సాక్షులుగా, సజీవ సాక్షులుగా నిలవబెట్టినందుకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాం. ఇదిగో ప్రభా, 2024 వరకు జీవించి 2025 చూడలేక ప్రభా, ఎంతోమంది మాకంటే గొప్పవారు భూమి మీద లేరు ప్రభా, నశించిపోయారు. అయితే నాయన, ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించారు, మీ సన్నిధికి నడిపించారు. ఇది కేవలం ఉచితమైన కృపయే ప్రభువా. మా ఎడల మీరు చూపుతున్న నీ కృపను బట్టి, ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నన్ను సిలువను పూర్తిగా మరుగు చేసి మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఈ వాక్యానుసారంగా జీవించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మనకి ఇచ్చినటువంటి వాక్యం ఏంటి అంటే, నీ దేవుడనైనా నాకు మాత్రమే భయపడండి. నీ దేవుడనైనా నాకు మాత్రమే భయపడండి, నా గురించి మాత్రమే దిగులు చెందండి. దేవునికి భయపడుట అనే దాని గురించి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాటలు మనం ఒకసారి శ్రద్ధగా చదువుతూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకొద్దు. వారు భయపడేదానికి భయపడవద్దు, దాని వలన దిగులు పడవద్దు. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకోండి. మీరు భయపడాల్సిన వాడు ఆయనే, ఆయన కోసమే మీరు దిగులు పడండి. సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడి రోజు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని ప్రజలు కాని వారు ఉన్నారు. విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. అయితే ఈ రోజున దేవుని ప్రజలమైన మనతో ఏం మాట్లాడుతున్నాడు అనంటే,
అమ్మా బాబు, జనులందరూ నడుస్తున్న మార్గాల మీరు నడవద్దు, జనులందరూ భయపడుతున్న వాటిని గురించి మీరు భయపడవద్దు. ఆ ప్రజలు బండు కట్టి అని చెప్పేదంతా బండు కట్టు అని అనుకోవద్దు. వాళ్ళు భయపడుతున్న వాటి విషయమై మీరు భయపడవద్దు. వాళ్ళు దిగులు పడుతున్న వాటి గురించి మీరు దిగులు పడవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, సైన్యములకు అధిపతి యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక నాకు మాత్రమే భయపడండి, నా గురించి మాత్రమే ఆలోచించండి, నా గురించి మాత్రమే దిగులు పడండి, మాట్లాడొద్దమ్మా అని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడంట? బహు బలముగా చెప్తున్నాడంట, గద్దించి మరీ చెప్తున్నాడంట ఈ మాట. అంటే ఈ మాటలు వింటున్నటువంటి వారు భయపడుతున్నారు, దిగులు పడిపోతున్నారు. అమ్మో ఏం జరుగుతుందో, ఇదేదో 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 ఇది ఎక్కడికి దారితీస్తుందో, ఏమి జరుగుతుందో, ఏమవుతుందో. కొంతమంది ప్రజలు దేవుని ఎరుగని వారు ప్రతిదానికి భయపడతా ఉంటారు. ఆ దేవుని ఎరుగని ప్రజలు దేవుని ప్రజల దగ్గరికి వచ్చి ఆ మాట ఈ మాట చెప్పి భయాల గురించి చెప్తుంటే, కొన్నిసార్లు ఆ దేవుని ఎరుగని ప్రజలు వీటి గురించి మాకు భయం వేస్తుందని చెప్తే, దేవుని ఎరిగిన ప్రజలు కూడా కొన్నిసార్లు వాళ్ళ మాటలు నమ్మేసి భయపడటం ప్రారంభిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదంటే వీళ్ళు కూడా అదే మార్గాన్ని నడవటానికి ఇష్టపడతా ఉంటాడు అని దేవుడు అంటున్నాడు. మీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే, ఎవరు మీ గురించి ఏం చెప్తున్నా సరే, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు భయపడవద్దు, మీరు వాటి గురించి దిగులు చెందవద్దు అని దేవుడి రోజున బహుబలముగా చెప్తున్నాడంట, గద్దించమని చెప్తున్నాడంట, చాలా సీరియస్గా చెప్తున్నాడు. ఎందుకు భయపడుతున్నారు మీరు? భయపడకూడనటువంటి విషయాల గురించి ఎందుకు భయపడుతున్నారు మీరు? దిగులు పడకూడని విషయాల గురించి ఎందుకు దిగులు చెందుతున్నారు మీరు? అసలు ఎందుకు మీకు భయం? ఎందుకు మీకు దిగులు? మీరు వేటికి భయపడుతున్నారో వాటికి భయపడొద్దు. మీరు భయపడాల్సిందల్లా నాకే, మీరు దిగులు చెందాల్సిందల్లా నా గురించే అని పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా కొంచెం వివరణలోనికి వెళ్తే, దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలు దేవునికి మాత్రమే భయపడాలి, దేవునికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే దిగులు చెందాలి తప్ప వారి జీవితాల్లో ఏమి జరుగుతున్నా సరే భయం అనేది వారి గుండెల్లోకి రానికూడదు. వాటి గురించి దిగులు పడటం అనేది చేయకూడదు. ఎందుకు దేవుడు ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడు ఈ విషయాలు? భయపడద్దు అని చెప్పిన భయపడతానే ఉన్నారు కొన్ని విషయాల గురించి. ఆ భయం అనేటువంటి బందుకట్టులో ఉండిపోయారంట మీరు. ఆ దిగులు అనేటువంటి ఆ శాపగ్రస్తమైన స్థితిలోనికి మీరు వెళ్ళిపోతున్నారంట. ఒకటే భయం, ఒకటే దిగులు, ఒకటే భయం, ఒకటే దిగులు. సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? భయపడుట వలన ఉరి వివేదికి వచ్చును. దేని గురించి మీరు భయపడతారో ఆ భయములోనే సాతాను మిమ్మల్ని చేస్తాడంట. అది మీ మీద ఏడుబడి చేస్తుందంట, అది మిమ్మల్ని బంధించేస్తుందంట, అదే మీకు ఉరిగా మారిపోతుందంట. అమ్మో, చాలా ప్రమాదకరమైనటువంటి మాట. దేని గురించి అయితే భయపడతా ఉంటామో మనము దానిలోనే ఉండిపోతామంట. మనం అది మన మీదకి ఎలా వస్తుంది? ఉరిలాగా వస్తుందంట. భయము అనేది ఏంటి అంటే ఒక బంధించబడిన స్థితి, అపవాది కలుగు చేసే స్థితి. దయ్యాలు మాత్రమే భయపెడతాయి, సాతాను మాత్రమే భయాలను కలుగు చేస్తూ ఉంటాయి. దేవుడు భయపెట్టాడు తన ప్రజలను. అయితే తన వాక్యం నిమిత్తము భయాన్ని కలుగు చేస్తాడేమో వినటం కొరకు తప్ప
కలుగు చేసేస్తాడు. ఎంతకాలం భయపడతారో, దేనికి భయపడుతున్నారో అదంతా మీ మీద అధికారము చలాయిస్తుందంట. ఏది చలామణి చేస్తుంది మీ మీద? భయము. భయపడితే ఆ భయమే మీ మీదకి వచ్చేస్తుందంట. అందుకని ఈ రోజున అంటున్నాడు, సీరియస్గా చెప్తున్నాడంట, దేనికి మీరు భయపడద్దు, దేనికి మీరు భయపడద్దు. ఏ భయంలో మీరు చిక్కుబడిపోవద్దు, ఏ భయంలో మీరు బంధించబడిపోవద్దు, ఏ భయం అనేటువంటి ఉరిని మీ మీదకి తెచ్చుకోవద్దు. నా ప్రజలారా, కేవలం నా గురించి మాత్రమే భయపడండి, నా వాక్యం గురించి భయపడండి, నా మాటల గురించి భయపడండి అని సృష్టికర్త ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఎందుకు అనంటే 2 తిమోతి 1:7 రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు మనకు పిరికితనపు ఆత్మను అనుగ్రహించలేదంట. దేవుడు మనకు భయపెట్టే ఆత్మనివ్వలేదు. భయపెట్టే ఆత్మ ఏంటి? భ్రమపరిచే ఆత్మ ఏంటి? అపవాది ఆత్మ, దురాత్మలు. ధైర్యపరిచే దత్తపుత్రాత్మయే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకే నిజ దేవుడని యేసయ్యను కలిగి ఉన్న వాళ్ళు, ఆయనను నమ్మిన వాళ్ళు, ఆయనను సేవించుచున్న వారు పిరికితనం అనేది కలిగి ఉండకూడదు, భయం అనేది కలిగి ఉండకూడదు, ఏ విషయంలో దిగులు చెందలేకూడదు. మనకి దేవుడు పిరికితనపు ఆత్మనివ్వలేదు, కానీ ధైర్యపరచే పరిశుద్ధ ఆత్మను ఆయన మనకు అనుగ్రహించినాడు. స్వయంగా దేవాది దేవుడే మనలో నివసిస్తూ మనతో ఉన్నాడు గనుక ఈ లోకములో కానీ, నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ చుట్టూ ఏమి జరుగుతున్నా అవి నీకెంత ప్రమాదకరమైనవి అని అనిపిస్తున్నా సరే, కనిపిస్తున్నా సరే, నీవు భయపడవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు భయపడద్దు అంటున్నాడంటే నువ్వు భయపడుతున్నావా అవి పెద్ద విషయాలు కాదని ఆయన తెలుసు కదా. లేకపోతే దాని గురించి ఎందుకు భయపడతావు, దీని గురించి ఎందుకు దిగులు చెందుతావు అని దేవుడు ఎందుకు మాట్లాడతాడు? నువ్వు భయపడకూడని వాటి గురించి భయపడుతున్నావు, దిగులు పడకూడని వాటి గురించి దిగులు పడుతున్నావు, చింతించకూడని వాటి గురించి చింతిస్తున్నావు. చాలాసార్లు దేవుని ప్రజలమైన మనము మనుషులు చాలా రకాలుగా భయపడతా ఉంటారంట. వాటిల్లో కొన్నిటి గురించి నేను ఈ రోజున మాట్లాడతాను. ఒకటి, సాతానుడంటే భయం, దయ్యాలంటే భయం. అసలు సాతానుడు ఎవరు? వాడు ఏ పార్టీ వాడు? వాడు శక్తి సామర్థ్యాలు ఏ పార్టీని? వాడిని యేసయ్య శిలువ మరణం ద్వారా ఏం చేశాడు అనేది మనకు స్పష్టంగా అర్థమైతే, మనకు తెలిస్తే సాతానుడికి, దయ్యానికి, అపవాదికి అస్సలు మనం భయపడం. వాడెవడు? మనల్ని భయపెట్టాలనుకునేటువంటి వాడు ఎవడు అసలు? వాడి మూలాలేంటి? వాడు ఓడిపోయిన వాడు, వాడు పడిపోయిన వాడు, వాడు చివరికి నరకాగ్నిలో కాల్చబడాల్సిన వాడు. మనల్ని ఏమని భయపెడతాడు వాడు అంటే, వాడు భయపడుతున్నదంతా కూడా ఏంటి? అబద్ధము, అబద్ధము, అబద్ధము. సాతాను మీకు ఏమేమో భయాలు కలుగ చేస్తున్నాడంట. ఈరోజు వినండి ప్రియులారా, వాడు చెప్తున్నదంతా మీరు దేని గురించి భయపడుతున్నారో అదంతా అబద్ధము, అదంతా అబద్ధము, అదంతా అబద్ధము. లూకా సువార్త 12:4-5 యేసయ్య స్పష్టంగా అక్కడ మాట్లాడుతున్న మాటలు. లూకా సువార్త 12:4-5 దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరికి భయపడొద్దు అంటున్నారో అక్కడ దేవుడు రాయించారు. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చెయ్యనేరని వారికి భయపడవద్దు. ఎవరికి మీరు భయపడవలెనో మీకు
తెలియచేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. మన జీవ మరణములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? మనల్ని సృష్టించిన సృష్టికర్త దేవుడి యొక్క స్వాధీనంలో ఉన్నాయి. మనం జీవించాలన్నా మరణించాలన్నా మన మీదకి ఏది రావాలన్నా కూడా అది దైవ ఆధీనంలో మాత్రమే ఉన్నాయి. కానీ చాలా మంది దేవుడికి కూడా భయపడనంతగా దయ్యాలకు భయపడతా ఉంటారు. నాకు చాలాసార్లు చెప్తా ఉంటారు, ఏమని అంటే, నా కల్లోకి దయ్యం వచ్చింది, నా కల్లోకి సాతాను వచ్చాడు, నన్ను బెదిరిస్తున్నాడు, నిన్ను చంపేస్తానంటున్నాడు అని చాలా మంది నాకు కొన్ని సందర్భాల్లో చెప్పడం నాకు తెలుసు, నాకు అనుభవం ఉంది. నాకు కూడా ఒకప్పుడు ఇట్లాంటి భయాలు ఉండేవి. కానీ నా దేవుడు నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన తర్వాత ఎవరికి భయపడాలో, ఎవరిని భయపెట్టాలో దేవుడు తెలియజేశాడు. ఏమంటున్నారు? కల్లోకంట ఎవరొచ్చారట? సాతాను వస్తాడు. దేవుడు ఎలాగ మనం దర్శిస్తాడో అప్పుడప్పుడు మనకి భయాలను కలిగి చేయటానికి, మన భ్రమపరచడానికి సాతానుడు దయ్యాల రూపంలో ఈ లోకంలో మనకు తెలిసినటువంటి వారు చనిపోతే వాళ్ళ రూపంలోకి వచ్చి బెదిరిస్తూ ఉంటాడు. నాకు చిన్నవాడు కూడా ఒకసారి చెప్పాడు, ఇప్పుడు చెప్పలేదు, అసలుగా చెప్తా. చాలా మంది రోజున దేవుని బిడ్డలు కూడా కల్లోకి సాతాను వచ్చాడు, వాడు నన్ను వెంటాడుతున్నాడు, వాడు నన్ను చంపుతానంటున్నాడు. అసలు చంపే శక్తి వాడికి ఎక్కడిది? నీవు దేవుని బిడ్డమైనప్పుడు నీ మీద సర్వాధికారము ఎవరిది? దేవుడిదే. నేను చంపేస్తానని చేయకపోతే అని అంటాడు. మనం చూసారా? ఆ మంత్రగతుల దగ్గరికి వెళ్ళో, లేకపోతే ఈ దయ్యాలు వదిలించే వాళ్ళలోకి దురాత్మలు వెళ్ళిపోయి వాళ్ళు ఏది చెప్తే ఇన్ని తీసుకొచ్చి ఇవ్వండి, లేకపోతే మీది పోదు, ఇంత డబ్బు ఇవ్వండి, ఇంత సామాన్లు ఇవ్వండి, ఇన్ని పండ్లు ఇవ్వండి, ఇన్ని పలహారాలు ఇవ్వండి, అప్పుడే ఇవి జరుగుతాయి. ఇవన్నీ ఏంటి? అపవాది తంత్రాలు. సాతానుడు మనుషులను ఆ రీతిగా భయపెడతా ఉన్నాడు. సాతానుడు కల్లోకి వచ్చి నిన్ను భయపెడుతుంటే నువ్వేం చెప్పాలి? నువ్వు భయపెడితే నేనేం భయపడలే, నీ స్థితి ఏంట్రా, నువ్వు ఆల్రెడీ దేవుని చెత్త కింద పడద్రోయబడ్డోడివి, నువ్వు ఆల్రెడీ ఓడిపోయినోడివి, నువ్వు ఆల్రెడీ నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నావు కదా, నీకే గతి లేదు, నన్నెందుకు భయపెడతావు అని అనగలిగితే, ఎదిరించగలిగితే దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఎప్పుడైతే వాడితో ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతావో వాడు నీ ఎదుట ఉండకుండా పారిపోతాడు. సామెతల గ్రంథం 28:1 ఏముంది అనంటే, దుష్టుడు ఎప్పుడు తలముకుండానే పారిపోతాడు. ఎప్పుడు? నీతిమంతుడు ధైర్యముగా ఉన్నప్పుడు. మనం అంతా ధైర్యంగా ఉన్నాము అని వాడికి అర్థమైతే వాడికి ఆటోమేటిక్ ఏమైపోయింది? వాడు మన ఎదుటి నుంచి పారిపోతాడు. మనం భయపడుతున్నాము అని వాడికి అర్థమైపోయినప్పుడు ఇంకా భయపెట్టాలి, ఇంకా భయపెట్టాలి, ఇంకా భయపెట్టాలి. ఇదే భయముతో ఆత్మలో చనిపోయేటట్టు చేయాలి, పడకల మీదకి వెళ్ళేటట్టు చేయాలని అపవాదు పన్నాగాలు పన్నుతున్నాడు. అందరూ మొన్న వచ్చారు కదా, లేరు కదా చెప్తున్నాను, బాబురావు గారు వచ్చారు కదా, ఇదే గొడవ ఇంటికి వెళ్తే ఈ మధ్య ఫోన్లో కూడా. కళ్ళు కనిపించడం, కళ్ళు తెరిచిన ఏదో మాయం కనిపించడం, ఎవరో వస్తున్నట్టు, దయ్యాలు కనిపిస్తున్నాయి, మాకు భయం వేస్తుంది,
అమ్మ ఏమి లేదు అని అంటే ఆ భయముతో నేను కొన్ని నెలల క్రితం చూసినటువంటి వ్యక్తి ఈ రోజున ఎలా అయిపోయిందంటే ఆ బంధు కట్టులోకి వెళ్ళిపోయింది, బంధించబడిన స్థితిలోకి వెళ్ళిపోయింది. మరీ దారుణమైనటువంటి విధంగా ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుంది. ఆవిడ ఏం లేదు, కేవలం సాతాను ఏం పెట్టాడు? భయం 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 భయం. నీకు ఇది ఉంది, నీకు ఇది ఉంది, నీకు ఇది ఉంది. సాతాను కనపడుతున్నాడు, సాతాను నన్ను ఏదో చేస్తున్నాడు. వాడు ఏం చేయలేడు అని దేవుడు చెప్తున్నాడు ఈ రోజున. వాడు చేతగాని వాడు, వాడు ఓడిపోయిన వాడు, నిన్ను వాడు ఏమీ చేయలేడు. కానీ ఒకటి చేయగలుగుతున్నాడు, నువ్వు భయపడతావని నీ వీక్నెస్ తెలిసి నేను ప్రతిదానికి భయపడుతున్నాడు ఏదో ఒకటి పెట్టేసి. కానీ ఒకటి, సాతానంటే భయం, దయ్యాలంటే భయం, అపవిత్రాత్మలంటే భయం, చీకట్లో నడవాలంటే భయం. కానీ దేవుడు మనలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు మనకు ఒక్కటే నిరీక్షణ ఉండాలి. ఆయన మనతో ఉండగా, ఆయన మన పక్షంగా ఉండగా, ఆయన ఆల్రెడీ మనలో ఉంటుండగా, ఆయనని మనము సేవించచ్చు ఉండగా, ఆయన అనుమతి లేకుండా మన మీదకి ఏది కూడా రాదు అని ఎంత 100% నమ్మాలంతే. అంతే. దేవునికి భయపడేవాడు దేనికి భయపడనప్పా. దేవునికి భయపడకపోతే ప్రతిదానికి భయపడేటట్టుగా అపవాది చేసేస్తారు. రెండవదిగా, దేని గురించి మనుషులు భయపడుతున్నారంటే కొన్నిసార్లు మనుషులకు కూడా భయపడతా ఉంటారు. మనుషులకు వాళ్ళ ముందు ఏమన్నా మాట్లాడాలన్న భయం, వాళ్ళు ఏదైనా చూస్తారేమోనన్న భయం. కొన్నిసార్లు చర్చికి వెళ్తున్నామని తెలిస్తే వాళ్ళు చూస్తే, వాళ్ళకి తెలిస్తే ఏమన్నా మాట్లాడతారేమో, ఏమన్నా తిడతారేమో, ఒకటే భయం. మనుషులకు కూడా భయపడతా ఉంటారు. వాళ్ళు ఏమంటారు? నేను చెప్పాను కదా, సినిమాకి వెళ్తుంటే ఏం ప్రార్థన చేసుకునేదాన్ని, నన్ను ఎవ్వరు చూడకూడదు అంటే, ఎవరు? సాతాను గారు కాదు, మనుషులు ఎవ్వరు చూడకూడదు. దేవుడికి భయపడట్లేదు, కానీ ఎవరు భయపడుతున్నాను? దాని ప్రకారం మనుషులకి. అసలు ఆయన చూస్తున్నాడు ఏదో ఒకరు. అసలు అట్లా వెళ్తుంటే ఎవరో ఒకరు ఎందుకు చూడరు? మనకు కనపడదేమో కానీ ఎవరో ఒకరు చూస్తారు. ఈ ప్రపంచంలో ఏదో గంట పడతాం మనం ఏదైనా చేసేటప్పుడు. కానీ దేవుడికే కనుక భయపడటం అలవాటు చేసుకుంటే ఏ మనిషికి, ఏ సాతానికి కూడా మనం భయపడము అంతే, భయపడము అంతే. బైబిల్లో మంత్రసానులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు? ఐగుప్తు దేశంలో మంత్రగతులు ఉన్నారంటే పిల్లల్ని కనేటట్టు చేస్తారు, చూసావా? నొప్పులు వస్తే పిల్లల్ని తీస్తారు, అట్లా మంత్రగత్తెలు, మంత్రసానులు ఉన్నారు. వాళ్ళతో ఫరో రాజు ఏం చెప్పాడంటే, ఓ మంత్రగత్తెలారా, ఇదిగో హెబ్రీ స్త్రీలు పిల్లల్ని కనబోతున్నారు కదా, వాళ్ళ పిల్లల్ని కనేటప్పుడు మీరే కదా దగ్గరుండేది. మీరు వాళ్ళ పిల్లలకు కనేటప్పుడు మగవాళ్ళు కనుక పుడితే వెంటనే చంపేసేయాలి, ఆడవాళ్ళు పుడితే బ్రతకలియాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక దేశానికి రాజు. ఎవరికి చెప్తున్నారు? మంత్రగత్తెలనే మనుషులకు చెప్తున్నారు. అయితే రాజు చెప్పింది విన్నారు విన్నారు విన్నారు, కానీ చేశారా? చెయ్యలా. ఆ మంత్రగత్తులు ఇంత భక్తిపరులు, ఇంత విశ్వాసులను ఎక్కడ రాయబడలేదు. కానీ రాజు వచ్చి ఒక తప్పుడు పని చేయమంటే మంత్రగత్తులంట, మంత్రసానులంట రాజాజ్ఞకు భయపడకుండా, ఇది పిల్లల్ని ఇవ్వటం అనేది సృష్టికర్త పని కాబట్టి మేము ఏదైనా కనుక ఈ పని చేస్తే తప్పుడు పని, దేవుడు ఊరుకోడని దేవునికి భయపడి రాజాజ్ఞకు భయపడకుండా వారు ఏ పిల్లలనంటే ఆ పిల్లల్ని బ్రతకనిచ్చారంట. చదువుతామా మాటలు? నిర్గమకాండము 1వ అధ్యాయము 15, 16,
17 వచనాలు చూడండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. నిర్గమ 1వ అధ్యాయం 15 నుంచి నేను చదువుతున్నాను. ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అని హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకనీయడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకనీయగా. ఈ మంత్రసానులు అంటే పెద్ద గొప్పవారా కాదు కదా. వాళ్ళకి ఎవరు ఆజ్ఞాపించారు? రాజు చెప్పాడు. రాజు చెప్పిన మాటలు కూడా పక్కన పెట్టేసి ఏం చేయమన్నాడు అది చేయలేదు. ఎందుకు? వీళ్ళు ఎవరికి భయపడ్డారంట? దేవునికి భయపడ్డారు. అంటే పుట్టుకతోనే వచ్చిన బిడ్డలను, కనే బిడ్డలను చంపితే అది పాపమని, ఆ పాపము చేయము అని, పాపము చేస్తే దేవుడు బాధపడతాడు, దేవుడు శిక్షిస్తాడు, తెలిసి తెలిసి పాపము చేయము. రాజు చెప్తే చెప్పాడు, ఆయన ఏం చేస్తే చేశాడు, మేము మాత్రం చేయము అని దేవునికి భయపడటం వలన రాజు చెప్పినా కూడా విన్నదంట. ఇటువంటి ధైర్యము నేడు మనకు కావాలి. మనం చేస్తున్నది మంచి పని అయినప్పుడు, మనం చేస్తున్నది సరైనది అయినప్పుడు, మనం చేస్తున్నది మేలుకరమైనది అయినప్పుడు, మనం చేస్తున్న దేవునికి ఇష్టమైనది అయినప్పుడు మనం ఏం చేయాలి? దేనికి ఎవరికి భయపడకూడదు. ఇంకో సత్యం చెప్పనా? ఇక్కడ మందిరానికి రావాలంటే కొంతమంది ఆంధ్రని భయపడుతున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని భయాలను అపవాది తీసుకొని వచ్చేశాడు. ఇప్పుడు తేలిపోతుంది. దేవునికి భయపడే వాళ్ళెవరో, మనుషులకు భయపడే వాళ్ళెవరో. ఈరోజు అదే చెప్పబోతున్నాడు. దేవునికి మాత్రమే భయపడి జీవిస్తుంటే, ఆయన సేవిస్తుంటే ఏమి చేస్తాడో దేవుడు తెలియచేయబోతున్నాడు. దేవునికి కాకుండా మిగతా వాటికి భయపడితే ఏమి కోల్పోతారో కూడా స్పష్టంగా దేవుడు చూపించబోతున్నాడు. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనలో ఉన్నాయి బయటకు వస్తాయి. ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుంది. అందరూ పరలోకం వెళ్తారని బైబిల్లో రాయబడిందా? కాదు. ఇరుకు మార్గమును ఎవరైతే నడవడానికి ఇష్టపడతారో వాళ్ళే పరలోకం వెళ్తారు. అంతేకాదు, పరలోకం వెళ్ళే వారిలో బహు కొద్ది మందే ఉంటారంట. కానీ చివరికి ఇది నిండిపోవాల్సిందే. ఆ భయాలన్నీ దేవుడు పోగొట్టబోతున్నాడు. హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? మంత్రసానులు దేవునికి మాత్రమే భయపడి రాజు మాటలు కూడా లెక్క చేయలేదంట. అప్పుడు రాజు వచ్చి అడిగాడు, ఉమాయ్ నేను చెప్పాను కదా, నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి అని సీరియస్గా అడిగేసరికి వాళ్ళు తెలివిగా మాట్లాడారు. మన దగ్గర కూడా నేను చెప్పాను కదా ఇది ఎందుకు చేస్తామనంటే ఏం చేయాలి? తెలివిగా మనం మాట్లాడటము నేర్చుకోవాలి. మన భయపెట్టే వాళ్ళకి అర్థమవుతుందా?
అయితే ఏమన్నారు చెప్పనా? 18వ వచనంలో ఐగుప్తు రాజు ఆ మంత్రస్థానాన్ని పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చిత్రి, ఈ పని ఏలా చేసిద్రి అని అడిగితే, అందుకు ఆ మంత్రస్థానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తి స్త్రీలు వంటి వారు కాదు, వారు చురుకైన వారు, మంత్రస్థాని వారి ఎత్తుకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉన్నారయ్యా అని చెప్పేసేసారు. అది జరిగిందో లేదో తెలియదు, కానీ వాళ్ళు తప్పించుకోవడానికి భయపెడుతున్న వాడికి సరైన సమాధానము చెప్పారు. ఇప్పుడు 20-21 చూడండి. వీళ్ళు భయపడే వ్యక్తి ఉన్నా, ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి అయినా, భయపడే పరిస్థితులు వచ్చినా భయపడకుండా దేవుడికి మాత్రమే భయపడి ఆ గొప్ప పని చేయటం వలన దేవుడు ఊరకనే ఉన్నాడా, ఏమన్నా చేశాడా అనేది చూడాలి. ఇప్పుడు 20-21 వచనంలో చూస్తే, దేవుడు ఆ మంత్రసాలకు ఏం చేశాడు? మేలు చేశాను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఇంకా 21 వచనం చూడండి. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగా చేశాను. ఈ రోజున ఎన్ని భయాలు ఉన్నా మనుషులకు భయపడకుండా మీరు దేవుని పని కొరకు మందిరానికి వచ్చారేమో, మిగతా వారు భయపడుతున్న వాటికి మీరు భయపడకుండా దేవునికి భయపడి దేవుని సేవించడానికి వచ్చారేమో, దేవుని పనులలో పాలుభాగస్తులుగా ఉంటున్నారేమో, దేవుడు మీ పట్ల మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా! ఏమిటి ఆ మేలు ఇక్కడ అనంటే, మిమ్మల్ని, మీ సంతానాన్ని విస్తరింప చేయబోతున్నాడు, వంశాభివృద్ధిని కలిగ చేయబోతున్నాడు. మీరు దేవునికి భయపడినందున మీ పిల్లలను ఆశీర్వదించబోతున్నాడు. ఓ పడి 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 కష్టాలు చేసి అప్పులు చేసి చచ్చిపోయి వాళ్ళ నెత్తి మీద పోయే అవసరంలా. మనం బ్రతికినంతకాలం దేవునికి భయపడుతూ బ్రతికితే ఆ ఒక్క కారణాన్ని బట్టి నీ పిల్లలను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. వాళ్ళ సంతానం అంతటిని కూడా వర్ధిల్ల చేస్తాడు, విస్తరింప చేస్తాడు. హల్లెలూయా! ఈ మేలు మనందరం అనుభవించబోతున్నాం. హల్లెలూయా! నేను అనుభవించుదురు కాక అని పలుకుతూ ఉంటే దేవుడు నా నాలుకను తిప్పివేశాడు. అనుభవించబోతున్నాము అని చెప్పమన్నాడు. హల్లెలూయా! కొన్ని నేను పలకాలి అని అనుకుంటాను, దేవుడు నా నాలుగు నా టైంకి ఏం చేస్తాడు చెప్పనా? తిప్పేస్తాడు. ఆయన అనుకున్న మాట స్పష్టంగా తెప్పించేస్తాడు. ఖచ్చితంగా దేవునికి భయపడి ఆయన సన్నిధికి వచ్చినందుకు, మిగతా వాళ్ళు భయపడుతున్న భయాలకు మీరు భయపడనందుకు, నా దేవుడు నిశ్చయముగా మీ సంతానాన్ని ఆశీర్వదించబోతున్నాడు, మీ వంశాన్ని అభివృద్ధి చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నన్ను కూడా దేవుని పరిచయం చేస్తున్నప్పుడు, వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు కొంతమంది మనుషులు ఇంటికి వచ్చి మరీ భయపెట్టారు. కొన్ని ఇండైరెక్ట్గా భయాలు. ఎందుకంటే దేవుని మాటలు అలా ఉంటాయి. భయపెట్టారు. పరిచర్య ఆపాలని కొన్ని భయాలు, ఎన్నో రకాలుగా భయపెడతా వస్తే, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు లాంటి చేతగాని వాడు కాదని నాకు దేవుడు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాడు. వాళ్ళెవ్వరికీ భయపడలేదు, దేవుడికి మాత్రమే భయపడటం వలన ఏం జరిగింది అని అంటే, నన్ను భయపెట్టాలనుకున్న వాళ్ళు ఈ రోజున నేనంటే భయపడే సిచ్యువేషన్లో తీసుకొచ్చాడు. హల్లెలూయా! అది ఏం చెప్పనా, నీవు దేవునికి కనుక భయపడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీవంటే మనిషిని భయపడేటట్టుగా చేసేస్తాడు, నీవంటే అపవాది భయపడేటట్టుగా చేస్తాడు. అది గొప్ప సంగతి ఈ రోజు నా దేవుని ప్రియులారా. అర్థమవుతుందా? సో మనుషులకు భయపడతా ఉంటారు. మనుషులకు కూడా భయపడితే ఏం చేద్దాం మన బతుకులు?
భయపడకూడదు. ఇంకా కొంతమంది ప్రజలంట మరణం అంటే భయం అంట. కొంతమందికి ఏ భయం ఉంటుంది? కొంతమందికి మరణ భయం. ఇది దాదాపు చాలా మందిలో ఉంటుంది. ఏదైనా డాక్టర్ ఉంది అన్నాడంటే చాలు మనకి టింగిని ఎక్కడికి వెళ్ళిపోతుంది, నేను చచ్చిపోతానేమో దీని వల్ల. ఏం భయం ఇది? మరణ భయం. అందుకని యేసయ్య ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏం రాశాడు చెప్పండి? ఈ మరణ భయం కూడా మనుషులకు కలుగుతుంది, అపవాది కలుగు చేస్తాడు అని ముందే ఎరిగిన దేవుడు ఆ మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి తానే శిలువ మీద మన కొరకు మరణించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక అనుకుంటామా? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అమ్మ 14 నుంచి చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అది దేవుడు మనల్ని ఈ మరణ భయం నుంచి, ఈ అపవాది గురి చేస్తున్న మరణ భయం నుంచి విడిపించడానికి దేవుడు ఏం చేశాడంట? తను సిలువలో మన కొరకు మరణించేశాడు. ఒక్క విషయం చెప్పనా? యేసయ్య సిలువ మరణము ద్వారా ఈ భూమి మీద అపవాది ఎన్ని రకాలుగా భయపెట్టాలనుకుంటాడో అన్ని భయాల నుంచి మనం విడిపించడానికి ఆయన ఆల్రెడీ మరణించేశాడు మన కోసం. మనము దేని గురించి భయపడాల్సిన అవసరము లేకుండా ఆయన ఆ స్థితిలో గుండా ముందుగానే వెళ్ళాడు. సో ఈ రోజున మరణ భయం వెంటాడుతుంది. మరణ భయం, అపవాది వచ్చేసి నిన్ను చంపేస్తాను, నీ పిల్లలు ఎట్లా చేస్తాను, అది చేస్తానని నాకు కొంతమంది ఫోన్లు చేసి చెప్పేవాడు. కలిసినప్పుడు చెప్పేవాళ్ళు. చెబుతుంటే నాకు అనిపించేది, వీడు దేవుడికి కూడా ఎంత భయపడ్డాము నాయన. సో మరణానికి భయపడతారట. బైబిల్లో షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ముగ్గురు ఉన్నారు కదా. వాళ్ళు విశ్వాస వీరులు, వాళ్ళు దేవునికి మాత్రమే భయపడేటువంటి యోధులు. వాళ్ళ ఎదుటికి ఒక పరిస్థితి వచ్చేసింది. ఆ సమయంలో బబులోను దేశంలో చక్రవర్తి రాజు ఏం చేశాడంటే ఒక బంగారపు విగ్రహాన్ని తయారు చేయించి పెట్టించి, ఈ విగ్రహానికి దేశంలో ఉన్న ప్రజలందరూ మొక్కాలి, లేదంటే అగ్నిగుండంలో పడేస్తాము, చంపేస్తాము అని చెప్పేశాడు. అక్కడ కూడా ఎవరు చెప్పారు? రాజు. ఏం చేస్తానన్నాడు? మరణానికి అప్పగిస్తాను, అగ్నిగుండంలో సజీవంగా వేసేస్తాను అని చెప్పేశాడు. అది చట్టం, శాసనము, అది ఆజ్ఞ జారీ అయిపోయింది. అమ్మో, ఉండి 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 ఎందుకు చచ్చిపోవాలంట? ఏమైంది? ఆ విగ్రహానికి ముక్కెత్తే పోదా అని దేశంలో ఉన్న పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ప్రతి ఒక్కరు, ఇంకా చెప్పాలంటే మనవాళ్ళు కూడా ఉన్నారు. మనవాళ్ళు ఎవరు? దేవుడి ప్రజలు అని చెప్పబడుతున్న వాళ్ళు ఉన్నారు. యూదులు, ఇశ్రాయేల్ అక్కడ చెరలోకి వెళ్ళారు కదా, ఉన్నారు. అక్కడ రాయబడింది తెలుసా? అందరూ బంగారు విగ్రహానికి సాగిలి పట్టారంట.
మొక్కారంట. ఎందుకు? మరణ భయము, అగ్నిగుండంలో వేస్తాడు, చచ్చిపోతాము, ఆ చావుకు భయపడి. ఏదో ఒక సామెత ఉంది కదా, బతికితే బలిసాకన్నా తిని బతకొచ్చు, అంతే సామెత. బతికితే బలిసాకన్నా తిని బతకొచ్చు, చస్తే ఏముంది అక్కడ, ఏముంది అనుకోని వాళ్ళు ఈ మరణాన్ని నేను ఎందుకు వెళ్ళాలి అని మరణానికి భయపడి, రాజాజ్ఞకు భయపడి మొక్కకూడని దానికి మొక్కేసేసారు. అయితే 3 హీరోలు ఉన్నారమ్మా. వాళ్ళు అందరూ మొక్కుతున్నారు కానీ వీళ్ళ 3 లెక్క తేలట్లేదు. ఈ విషయము రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజా, దేశంలో మీరు చెప్పిన మాటను అందరూ విన్నారు, అందరు విగ్రహానికి సాగిలి పడ్డారు, కానీ 3 ఉన్నారు రాజా, అస్సలు మొక్కలంటున్నారు. రాజు అదిరిపోయారు. నేను చెప్పినా కూడా వినట్లేదా? అరే అగ్నిగుండంలో వేస్తామని చెప్పినా కూడా వినట్లేదా? భయపడట్లేదా వాళ్ళు? వాళ్ళ 3 తీసుకురా నా దగ్గరికి అన్నారు. రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి నిలబెట్టాడు. నిలబెడితే ఏం జరిగిందో తెలుసా? ఉర్రాబా షందరబా కందరల. తల్లి, నీ కొరకు దేవుడు ఎప్పటి నుంచి చూస్తున్నాడో తెలుసా? నీ కొరకు దేవుడు ఎంత కాలం నుంచి చూస్తున్నాడో తెలుసా? దేనికి భయపడి వెళ్ళిపోతున్నావు? దేవునికి భయపడి ఇక్కడికి రావట్లేదు. చిన్నారి ఎస్తేరు నీ పేరుదేనా? ఉర్రాబా షందరి కమందరల, సులాబా షందరల, ఉరిబాబా షందరి కమందరల, సీప్రా కమందర. పేరేంటి? ఎస్, ఒరిజినల్గా నాకు రామాశతారికమన్. నీకు భయం లేదు, నువ్వు భయపడవు, నువ్వు ఆంగని దేవునికి భయపడుతున్నావు. తల్లి, నీకోసం ఎంత కాలం నుంచి దేవుడు చూస్తున్నాడు. నీ వాక్యం మధ్యన ఆపి మరి చెప్తున్నాను. ఆయన ఎదురు చూస్తున్నాడు, నేను కూడా ఎదురు చూస్తున్నాను. దేవుడు బయలుపరుస్తున్న దగ్గర నుంచి. ఈ సమయంలో అస్సలు దాక్కోవద్దు. ఈ సమయంలో ఎవరు ఏమనుకుంటారని ఇక్కడికి రాకుండా ఉండొద్దు. ఇది నిన్ను దీవించే సమయం, ఇది నిన్ను విడిపించే సమయం, ఇది నిన్ను సంతోషపరిచే సమయం, ఇది నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు మేలు చేసే సమయం. ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఓకేనా? హల్లెలూయా. రాజు దగ్గరికి 3 పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఏంటి శత్రుఘ్న, మేషక్, అబేద్నెగో, మీరేంటి అందరూ మొక్కారు, మీరు మొక్కనంటున్నారంట, అందరూ భయపడుతున్నారు, మీరు అసలు భయమే లేదంట, ఏంటి మీ ధైర్యం? అగ్నిగుండంలో పడేస్తానని చెప్పాను తెలుసా, అనవసరంగా చచ్చిపోతారా అంటున్నాడు. అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసమ్మా? వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాజు పిలిచి అడిగినా కూడా 3 హీరోలు, ఈ తుత్తరాయి మాకోని హీరోలు అని పేరు పెడుతున్నారు. ఈ అమెరికాలో నేను దేనికి భయపడ్డా, దేవుడు ఏది పలికిస్తే ఒరిజినల్గా మాట్లాడటమే. అమెరికాలో ఏం జరిగింది? హాలీవుడ్, బాలీవుడ్ కాదు, టాలీవుడ్ కాదు, ఇంకేనా బాలీవుడ్ కూడా ఉందనుకుంటా. కానీ వీటన్నిటికీ మించిన హాలీవుడ్, విన్నారా న్యూస్లో? వీటన్నిటికీ మించిన ఉండేది సినీ ఫీల్డ్లో హాలీవుడ్. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల పెట్టి ఖర్చు చేసి స్టూడియోలు కట్టించారు. ఎంతో ధనం వెచ్చించి అమెరికా అంటే అఫీషియల్ అని ఒక ప్రాంతాన్ని ఎంచుకొని లాస్ ఏంజలీస్ అని అక్కడికి వెళ్ళి లగ్జీరియస్ లైఫ్ జీవిస్తా ఉన్నారు. మధ్యలో ఇది ఎందుకు వచ్చిందో వినండి జాగ్రత్తగా. వాళ్ళు న్యూ ఇయర్ వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు గడిచి 5వ తారీఖున అనుకుంటా, వాళ్ళందరికీ అవార్డుల ఫంక్షన్ ఒకటి జరిగింది. జరిగితే వేలాది మంది సినీ యాక్టర్స్ వచ్చారు. వాళ్ళంతా కూడా వాళ్ళు సంపాదించినంతా
లాస్ ఏంజలస్ అనే ప్రాంతంలో. అమెరికాలోనే అది చాలా గొప్ప పట్టణము, పేరెదిగిన పట్టణం. అది ధనవంతులు ఉండే పట్టణం అంట, అది వీళ్ళు ఉండటం కదా. అయితే వాళ్ళంతా అవార్డు ఫంక్షన్లో మాట్లాడుకుంటూ, తాగుతూ, తూలుతూ, సుఖంగా ఉంటూ, వాళ్ళ మాటల మధ్యలో మాట్లాడకూడని మాటలు మాట్లాడేశారు. ఏమన్నా తెలుసా? 3 పేర్లు రాశారు, 2 ఏమో వేరు వేరు పేర్లు రాశారు, ఒకటి గాడ్ అనే పేరు రాశారు. ఆ 3 రాసి ఆ 3ంటికి ఎన్ని మార్కులు వస్తాయని వాళ్ళు సెట్ చేశారంట. అయితే మిగతా 2ంటికి మార్కులు ఎన్నో కొన్ని వచ్చినాయి. గాడ్ అనే దగ్గర 0 వచ్చిందంట. అయితే దానికి యాంకర్గా వ్యవహరిస్తున్న ఒక లేడీ, ఆమె మాట్లాడుతూ, నవ్వుతూ, వెటకారంగా వెక్కిరిస్తూ ఒక మాట ఉంది. ఆ పై 2ంటికి ఇన్ని మార్కులు వచ్చాయి, గాడికి 0 వచ్చింది. సృష్టికర్త అనేటువంటి ఆయనకి ఒక్క మార్కు కూడా రాలేదు, 0. దేవునితో మనకు సంబంధమే లేదు, దేవుడు మనకు అవసరం లేదు అని పబ్లిక్ లో మాట్లాడిందంట. మాట్లాడిన 48 గంటల్లోనే ఏం జరిగింది? అగ్ని వచ్చి లాస్ ఏంజలస్ ప్రాంతం అంతా తగలబెట్టేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. వాటిల్లో బాగా ధనవంతులమని నిర్రవీగారే, సినీ ఫీల్డ్కి సంబంధించి, హాలీవుడ్కి సంబంధించిన మొత్తాన్ని దేవుడు తగలబెట్టేశాడట. ఇప్పుడు కట్టు బట్టలతో నడి వీధిలోకి వచ్చేసారు వాళ్ళు. దేవునికి భయపడితే అలా మాట్లాడతారు వాళ్ళు. ధనం ఉంటే, ఐశ్వర్యం ఉంటే, పేరు ప్రఖ్యాతులు ఉంటే, ఏదైనా ఉంటే దేవునికి భయపడరా? ఏం చెప్తున్నాడు ఇక్కడ యెషయా గ్రంథం 8:13లో? జనులందరూ భయపడుతున్న దానికి భయపడవద్దు. నీ దేవుడనైన యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక నాకు భయపడండి, నాకు మాత్రమే భయపడండి. ఈ ప్రపంచంలో దేనికి భయపడద్దు బిడ్డలారా, మిమ్మల్ని భయపెట్టే వాటికి దేనికి భయపడద్దని ఈ రోజున సృష్టికర్త మాట్లాడుతున్నాడు. ఇంకొకటంట, అదేమరా, ఏం పడవది? టైటానిక్ షిప్ తెలుసు కదా, మనకు మూవీ వచ్చింది. ఆ మూవీ చూసినందుకు అందరూ తెలుసు అది ఎంత బాగుంటుందో పడవ. అప్పట్లో పడవ తయారు చేసినాడు, అప్పటిదాకా అట్లాంటి షిప్ ఎవ్వరు తయారు చేయాల. నిజమే, ఆ షిప్ తయారు చేసినోడు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తయారు చేశాడు. అది తయారు చేసినోడంట ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట. అది దేవుడు అందరికంటే జ్ఞానం ఇస్తే, అందరికంటే ఆశీర్వదిస్తే, నాకెందుకు ఇలా ఒక చెడ్డ మాట వచ్చింది, భక్తులు దేవుని సన్నిధిలో అంత ఎక్కువ అన్నమాట, వాళ్ళకి అంత ఫ్యాక్ట్ ఎక్కువ అయిపోతుంది. ఏమన్నాడు తెలుసా? ఇది చివరికి దేవుడు నోటి దూర కదా, దేవుడి జోలికి ఎందుకు వెళ్ళటం? దీన్ని ఎవరు ముంచలేరని నోరు మూసేసుకుంటూ పోనే ఏమన్నాడు? ఈ షిప్ని నేను తయారు చేసింది, నేను నిర్మించిన దాన్ని భూమి మీద ఎవ్వరు ఏ ప్రమాదం ఏమొచ్చినా ఇది మునిగిపోదు, చివరికి దేవుడు కూడా దీన్ని ముంచలేడని స్టేట్మెంట్ ఇచ్చాడంట. ఆయన మంటదా? మునిగిందా లేదా? మునిగి పోయింది ఎప్పుడో. అంతేకాదు, అది ఎప్పుడో పోయిన దానికి తెలుపుకొని కొంతమంది డబ్బుంది కదా అని ఈ మధ్య వెళ్ళారు చూడటానికి, వాళ్ళు కూడా పోయారు. అదేదో పోయింది, నీ డబ్బుంటే దేనికో చూసుకో, మళ్ళా పోయిన దానికి చూడటానికి కోసం ఎందుకు చెక్కింగ్లు అక్కడ? దేవుడు ముంచేసిన దాని గురించి నువ్వెందుకు వెళ్ళి మళ్ళీ చూసేది?
తాత మనవడు ఇంకెంతమందో చచ్చిపోయారంట చూడటానికి వెళ్ళిన వారు. దేవుడు శపించిన దాన్ని, దేవుడు తీసేసిన దాని జోలికి మళ్ళీ ఏ మనుషుడు వెళ్ళినా అదే గతి. ధైర్యం ఏంటో ఈ ధైర్యం? డబ్బుందని ధైర్యము, పేరు ప్రఖ్యాతుల ధైర్యము, హెలికాప్టర్లు ఉన్నాయని ధైర్యము. ఓరే బాబా, ఒక క్షణం వస్తుంది నీకు, దేవుడిని భయపెడతాడు నువ్వు దేవుడికి భయపడపోతే. అందుకే దేనికి మనం భయపడకపోయినా మనకేమీ కాదు. దేవునికి భయపడితే అబ్బా నీ జీవితమే బంగారం అయిపోతుందని ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16-17లో ఏం మాట్లాడారు? ఒక రాజుతో మరణం ఎదుగా ఉన్న అగ్నిగుండం వీరి కోసం కాచుకుని మండుతూ ఉన్న వారి నోట్లో నుంచి వచ్చిన మాటలు ఎట్లాంటి మాటలు ఒకసారి చదివితే మనకు ధైర్యం వస్తుంది. మనము కూడా ఏ పరిస్థితిలోనైనా ఇలా మాట్లాడాలి, ఇలా నిలబడాలి అని వారి ద్వారా స్ఫూర్తిని పొందుకుంటాం ప్రియులారా. దానియేలు 3వ అధ్యాయము 16-17 వచనాలు. చెప్పమ్మా, చదవమ్మా. చదవమ్మా. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా ఈ దేవతలను మేము పూజింపమని నీ నిలువ పెట్టించిన బంగారము ప్రతి ఒక్క నమస్కరింపమని తెలుసుకొని. చూసారా ఎవరు మాట్లాడుతున్నారు? ఏ రాజుకు భయపడి ఏ రాజు మాట విగ్రహానికి కొట్టేశారో ఆ రాజు ఎదుట ముగ్గురు అంటున్నారు, రాజా నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో పడేసినా సరే, నువ్వు మమ్మల్ని మరణానికి అప్పగించినా సరే, చంపేస్తాను అన్నా సరే, చంపినా సరే మేము మాత్రము దేవుడు కాని ఈ తుచ్చమైన విగ్రహానికి, ఈ అపవాది ప్రతిమకు మేము మొక్కము. ఒకవేళ నువ్వు చెప్పిన మాట వినందుకు అగ్నిగుండంలో పడేస్తే నా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మేము ఇట్టి రీతిగా చనిపోవాలని దేవుడి ఉద్దేశం అయితే దానికి మేము సిద్ధమే. మేము మరణించడానికైనా సిద్ధమే. మేము మరణానికి భయపడటం లేదు. మమ్మల్ని సృజించి మమ్మల్ని పిలుచుకున్న దేవునికి భయపడుతున్నామని స్పష్టంగా చెప్పేశారు. నేను చెప్పట్లా, దేవునికి భయపడటం మీరు అలవాటు చేసుకుంటే ధైర్యంగా ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతారు. ధైర్యంగా ఏ పరిస్థితినైనా ఎదిరించడానికి మీరు నిలబడతారు అని అంటే, మీరు అలా ధైర్యంగా నిలబడ్డారా? అది దేవుడు చూశాడా? ఆ పరిస్థితిలో మీరు నిలబడ్డారా? ఆ తరువాత మీరు ఏం చేస్తారంటే ఫలాలనే పంట కోస్తారు, ఘనత అనే పంట కోస్తారు, మేలు అనే పంటను కోస్తారు ప్రియులారా. అయితే రాజు మాట విననందుకు అన్నంత పని చేస్తే ఏం జరిగింది? ఎవరికి భయపడుతున్నారో వాళ్ళు ఆయన వచ్చేసి రక్షించుకున్నాడు. ఆ తరువాత పరీక్షలో గెలిచినందుకు ఏం చేశాడు? రాజే వీళ్ళ ముగ్గురికి సింహాసనాలనిచ్చి కనపరిచాడు పిల్లారా. అర్థమవుతుందా? ఈ రోజున మరణ భయము, మరణ భయము, మరణ భయము. ఇంకొకటి రోగాలంటే భయం, వ్యాధులంటే భయపడుతున్నారట మనుషులు, దేవుని ప్రజలు. పలానా వ్యాధి ఉంది అని తెలిస్తే చాలు
ఏమొస్తుంది మనిషిలోనికి? ఆ గుండెల్లోకి ఏమొస్తుంది? భయము, దిగులు. దీన్ని బట్టి ఏం చేస్తున్నారనంటే వాళ్ళు మంచాల మీదకి వెళ్ళే పరిస్థితి కాదు అసలు అది ఆ రోగము. కానీ వీరిలో ఉన్న భయము ఆ బెడ్లెక్కిచ్చేస్తుంది. వీరిలో ఉన్న భయము, దిగులు, చింత ఏం చేస్తుందంటే బెడ్కి పరిమిట్టయ్యేటట్టుగా ఆ పందికట్టులోకి, ఆ ఉరిలోనికి చిక్కుకొని పోయేటట్టుగా అపవాది చేసేస్తున్నాడు. ఈ వ్యాధి ఉంది, ఇది తగ్గదు, దీనివల్ల ఇది అవుతుంది, దీనివల్ల అది అవుతుంది, అది ఇది 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 ఇది. వ్యాధులంటే భయం, రోగాలంటే భయం. యేసయ్య ఆల్రెడీ మన వ్యాధుల కొరకు ఆయన ఏమయ్యాడు? సిలువలో వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు. మనము వ్యాధులు వచ్చినప్పుడు భయపడకూడదు అని, ఏ వ్యాధి వచ్చినా యేసయ్య గాయముల ద్వారా స్వస్థత కలుగుతుందని వాగ్దానం చేశాడు. మనకంటే ముందుగా ఆయన వ్యాధిగ్రస్తుడు, రోగిగా సిలువలో వేలాడాడు. మనము భయపడకూడదని. సో యేసయ్య గాయముల ద్వారా, యేసయ్య రక్తము ద్వారా, యేసు నామములో ప్రతి వ్యాధి స్వస్థత పడుతుంది. హల్లెలూయా. అది ఎటువంటి వ్యాధి అయినా సరే, అది ఎటువంటి రోగమైనా సరే, మీరు ధైర్యంగా ఉండగలిగితే, వ్యాధికి మించిన యేసయ్య నాలో ఉన్నాడు, వ్యాధికి మించిన దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఆయన ఉండగా ఈ వ్యాధి నన్నేమి చెయ్యలేదన్న ఒక్క జ్ఞానము, గ్రహింపు, వివేకము కనుక ఉంటే, ఆ దేవుడు ఉన్నాడన్న ధైర్యం మీ గుండెల్లోకి తెచ్చుకోగలిగితే, ఎంత వ్యాధిలో మీరు ఉన్నప్పటికీ మీరు కలిగి ఉన్న ధైర్యాన్ని బట్టి మీలో ఉన్న బలహీనత కొన్నిసార్లు అంటే మాయమైపోతుంది. కొన్నిసార్లు దేవుడు తన గాయపడిన హస్తము చాపి మిమ్మల్ని స్వస్థపరిచేస్తాడు. మీలోనంట లేని ఆ వ్యాధి గురించి, మొదలని వ్యాధి గురించి అది అని భయపడుతున్నారంట. ప్రియులారా, మీరు అనుకుంటున్నట్టుగా మీకు వస్తున్న ఆలోచన అపవాది తీసుకొస్తున్నదంట. అది బందికట్టు అని చెప్తున్నాడంట. అది మాయ, అది అబద్ధము అని ఈ రోజున తెలుసుకోండి అంటున్నాడు దేవుడు. మీకు వస్తున్న ఆలోచనలు, నీవెవరితోనైనా నీ రోగం గురించి, నీ భయాల గురించి చెప్తుంటే ఆ మనిషి అమ్మో అయితే ఇదా, ఇదైతే ఇదేనమ్మా, ఇదైతే ఇదేనయ్యా అంటున్నారా? ఈరోజు ఏమంటున్నాడు తెలుసా? చదవండి యెషయా గ్రంథం 8:11. ఈరోజు మీ అందరికీ ఇది వాగ్దానము, వాగ్దానము. ఈ వాగ్దానం చేత బట్టి ధైర్యంగా మీ గృహాలకు తిరిగి వెళ్ళండి ప్రియులారా. ఏమంటున్నాడు? జనులు భయపడుతున్న వాటి గురించి మీరు భయపడద్దు, జనులు భయపడుతున్న వాటి గురించి మీరు భయపడద్దు. మీకు వస్తున్న ఆలోచన బందికట్టు అని చెప్తున్నాయేమో, అది బందికట్టు కాదు, అది రోగము కాదు, మీరు భయపడాల్సినంత వ్యాధి కాదు. మీరు ఆలోచిస్తున్న దాంట్లోకి మీరు వెళ్ళరు. అసలు అది బందికట్టే కాదు, అది పెద్ద వ్యాధే కాదు. మీరు భయపడాల్సినంత ఏమి లేదు అక్కడ. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీకు ఇది వాగ్దానం అంటున్నాడు దేవుడు. ఒకవేళ మీకు వస్తున్న ఆలోచనలు ఖచ్చితంగా ఈ మాటలు ఈ వింటున్నటువంటి వారు, యూట్యూబ్లో చూస్తున్న, ఇక్కడికి వచ్చిన వారునైనా ఈ వ్యాధుల భయముతో, ఈ మరణ భయముతో, ఇటువంటి ఈ సాతానిక మాయలో చిక్కుకొని పోయి అట్టి బంధించబడిన స్థితిలోనికి వెళ్ళిపోయాడంట, అట్టి ఉరిలోనికి వెళ్ళిపోతున్నారంట. ఆ భయంలో చిక్కుకొని పోయి లేవలేకపోతున్నారంట. ప్రియులారా, ఈరోజు దేవుడు అంటాడు, మీకు వస్తున్న ఆలోచనలు అబద్ధము. మీరు బందుకట్టు అనుకుంటున్నది కాదు, మీరు ఉరి అనుకుంటున్నది కాదు, మీరు భయం అనుకుంటున్నది భయపడాల్సింది కాదు, మీరు ఏదో పెద్ద వ్యాధి అనుకుంటున్నది అసలు అది అంత పెద్ద వ్యాధి కాదు, అది అసలు వ్యాధే కాదు, అది ఒక పరీక్ష, అది ఒక పరీక్ష. ఓ రాబా షదర కమాండరల, లేదా దేవుడికి లోపడటానికి మీకు వచ్చిన ఒక చిన్నపాటి శిక్ష. అంతే అంతే
అంతే. మీరు భయపడాల్సినంత మీలో ఏమీ జరగటం లేదు. మీకు భయాలు వస్తున్నాయి కదా, అదంతా అబద్ధమేనని దేవుడు యెషయా 8:11 ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీరు భయపడకూడదానికి అతిగా భయపడి ఊరిలో వెళ్ళిపోతున్నారంట. దేవునికి కూడా అంత భయపడట్లేదంట. మీరు నిజంగా హృదయపూర్వకంగా దేవునికి భయపడితేనంట మీ వ్యాధికి అస్సలు భయపడరంట. ప్రియులారా, దేనికో ఒకదానికి భయపడతారు భయపడేవాళ్ళు. దేవునికి భయపడేవాళ్ళు మిగతా వాటికి భయపడరు, మిగతా వాటికి భయపడేవాళ్ళు దేవునికి భయపడరు. అంతే, కన్ఫామ్ అయ్యారు. సో ఈరోజు నా వ్యాధులకు భయపడుతున్నారట. నజరేయుడైన యేసే అధికారం కలిగిన నామములో నేను ప్రకటిస్తూ ఉన్నాను. బలహీనతలో వచ్చిన వారు, ఈ బలహీనతలో ఉండి మాటలు వింటూ ఉన్నటువంటి వారు, ఈ బలహీనత బంధకట్టులో బంధించబడి స్థితిలో చిక్కుకొని పోయినటువంటి వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళందరిలో పనిచేస్తున్న అపవాది శక్తులతో, బంధించబడిన చీకటి అంధకార శక్తులతో నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఆ బ్రహ్మరకర వశంతరల ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ సే గెట్ లాస్ట్ ఫ్రమ్ దెమ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. బి హీల్ దెమ్, బి డెలివర్డ్ దెమ్ రైట్ నౌ. ఇప్పుడే మీ బలహీనతల నుంచి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగునుగా అని ప్రకటిస్తున్నాను యేసు నామములో. దేవుని యొక్క గాయపడిన హస్తము మీ మీద చాపబడునుగాక. క్రీస్తు యేసు పవిత్రమైన రక్తము మీ మీద ప్రోక్షించబడునుగాక. అధికారం మొదలుకొని శిరస్సు వరకు మీలో ఉన్న ప్రతి బలహీనత ఇప్పుడే తొలగిపోవునుగాక యేసు నామములో. ప్రతి నొప్పిని నేను ఖండిస్తున్నాను యేసు నామములో. తొలగిపోవునుగాక యేసు నామములో. హల్లెలూయా. ప్రతి భయము అనే బందికట్టు మీలో నుంచి తొలగిపోవునుగాక యేసు నామములో. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకా ఎవరికి భయపడతారు? పరిస్థితులకు, సమస్యలు వస్తే భయపడతారట. ఏవైనా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనకేం కలుగుతుందట? భయము కలుగుతుందట. సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతుంది? భయం. సమస్యలు అనగానే అప్పుల సమస్య అనుకుందాం అనుకో. వీళ్ళు అప్పులు వచ్చే టైంకి వాళ్ళకు భయపడి ఎక్కడెక్కడెక్కడో దాక్కుంటారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటారు కొన్నిసార్లు. అంటే వాళ్ళు వస్తున్నారని తెలిసి నువ్వు వెళ్ళిపోతున్నావు, అక్కడి నుంచి ప్లేస్ నుంచి దాక్కుంటున్నావంటే దేని గురించి? భయము. వాళ్ళు వచ్చి ఏ అల్లరి చేస్తారో, వాళ్ళు వచ్చి ఏం తీసుకెళ్తారో, వాళ్ళు వచ్చి ఏం భయపెడతారో అని చాలాసార్లు అప్పులోనికి భయపడతారు. అప్పులు ఇన్ని పెరిగిపోతున్నాయి అని భయపడతారు. మీకు తెలుసా, చాలా మంది అప్పులు పెరిగిపోయి కట్టలేమని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ పురుగుల మంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది పేపర్లు వేశారట చాలాసార్లు. వాళ్ళ ఫీలింగ్ ఏంటి? మేము కట్టలేం. ఒక్కటి వినండి, మనకు సాధ్యం కానివన్నీ మన దేవుడు సాధ్యపరుస్తాడు. మన సమస్యలలో నుంచి పరిష్కరించగలిగిన దేవుడు మనకున్నాడు. ఏ సమస్యకైనా పరిష్కారము దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర పరిష్కారము లేని సమస్య ఏది లేదు. ప్రతిదానికి పరిష్కారం ఉంది, ప్రతిదానికి మార్గం ఉంది, ప్రతిదానికి ఆయన ఆలోచన చెప్తాడు. చనిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవరెవరెవరెవరికో పిచ్చి వాళ్ళకి భయపడతాం, పిచ్చి సమస్యలకు భయపడాల్సిన అవసరము లేనే లేదు. ప్రియులారా, పరిస్థితులకు భయపడతారు, సమస్యలు వస్తే భయపడతారు, శ్రమలు వస్తే భయపడతారు, శోధనలు వస్తే భయపడతా ఉంటారు. భయం అనేది ఒక బలహీనత, భయం అనేది బంధించబడిన స్థితి, భయం అనేది ఉరి, భయం అనేది చిక్కులు పడిపోవటమే. చాలాసార్లు ఆ మధ్య కరోనా వచ్చినప్పుడంట, కరోనా వచ్చినోడు అంటే కరోనా వచ్చిద్దేమో అని భయపడి చచ్చిన వాళ్ళు ఎక్కువ అంట.
దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రియులారా. బైబిల్లో మనం చూస్తే శిష్యులంట వాడుగా ప్రయాణం చేస్తా ఉన్నారంట. యేసయ్య వాళ్ళతోనే ఉండి నిద్రపోతా ఉన్నాడు. ప్రయాణం చేస్తా ఉంటుంటే వాళ్ళకంట గాలి తుఫాను వచ్చిందంట. వాడలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు గాలి తుఫాను వచ్చిందంట. యేసయ్య వాళ్ళతోనే ఉన్నాడు, నిద్రపోతా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారంట, వణికిపోతున్నారు, దిగులు పడిపోతున్నారు, చింతిస్తూ ఉన్నారంట. అయితే ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు భయపడి యేసయ్యని లేపారు. యేసయ్య, నీకు చింత లేదా? ఈ రకం గాలి తుఫాను వచ్చి ఓడ కొట్టుకొని పోతుంటే, ఓడలోకి నీళ్ళు వస్తుంటే, చావు పోతుంటే హాయిగా నిద్రపోతున్నావు ఏంటయ్యా అని నిద్ర లేపి అడిగితే, తర్వాత చదువుకున్నామా మార్కు సువార్త 4:37-40లో యేసయ్య అంటున్నాడు, శిష్యులారా, నా బిడ్డలారా, మీరెందుకు భయపడుతున్నారు? ఏమంటున్నాడు? మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు అల్ప విశ్వాసులైపోయారు? మీతో నేనున్నానుగా. ఎవరున్నారు? యేసయ్య. ఆల్రెడీ వాళ్ళ పడవలో ఎవరున్నారమ్మా? యేసయ్య ఉన్నాడు. వాళ్ళతో పాటే ఉన్నాడు, వాళ్ళకేం దూరంగా లేడు, వాళ్ళతో పాటే ఉన్నాడు యేసయ్య. దేవుడు మనతో ఉన్నా, మనలో ఉన్నా, మన ఇంట్లో ఉన్నా కూడా సమస్యలు వస్తాయి, వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి, శ్రమలు వస్తాయి. అపవాది భయపెట్టడానికి ఏదో ఒక రూపంలో ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఆయన మనతో ఉన్నా కూడా. అయితే మనతో ఉన్న యేసయ్యని చూస్తే మనకు ధైర్యం కలుగుతుంది. యేసయ్యని చూడకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తే మనకు భయం కలుగుతుంది. సో నీ దృష్టి దేని మీద ఉందో దానికే భయపడతాం. ఆ రోజున శిష్యులు యేసయ్య ఉన్నా కూడా చుట్టూ వస్తున్న గాలి తుఫాను చూసి భయపడుతుంటే అన్నాడు యేసయ్య, నేను మీతోనే ఉన్నాను కదా, నాకు ఏది రాదు కదా, వచ్చేటట్టయితే నేను మీకు చెప్తాను కదమ్మా, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు నన్ను మీతో ఉన్నా కూడా నమ్మలేకపోయారు? ఎన్ని కార్యాలు మీ జీవితంలో మీరు చూశారు అని అన్నాడు. అప్పుడు వాళ్ళని భయపెడుతున్న గాలి తుఫాన్లను దేవుడు ఏం చేశాడు? గద్దించేశాడు. ఈ రోజున మీరు కనుక దేవునికి భయపడితే, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కనపరిచితే, మీరు దేనికి భయపడుతున్నారో ఆ భయపెట్టే వాటిని, అది పరిస్థితి కావచ్చు, అది సమస్య కావచ్చు, అది అప్పుల భారం కావచ్చు, అది వ్యాధి కావచ్చు, అది మరణ భయం కావచ్చు, అది మనుషుల వచ్చి వచ్చే భయం కావచ్చు, అది సాతాను పెడుతున్న భయం కావచ్చు, ఏ భయాన్నైనా సరే భయపెట్టే వాటన్నిటినీ యేసయ్య నీ పక్షంగా నిలిచి గద్దించబోతున్నాడు. యేసయ్య మిమ్మల్ని భయపెట్టే వాటిని గద్దించబోతున్నాడు. ఇక మిమ్మల్ని భయపెట్టే మనుషులను గద్దించబోతున్నాడు, మిమ్మల్ని భయపెట్టే వ్యాధులను గద్దించబోతున్నాడు, మిమ్మల్ని భయపెట్టే అప్పులను గద్దించబోతున్నాడు. మీ మీదకి మీకు భయాన్ని కలిగ చేస్తూ సాతాను ఏమేమైతే తీసుకొస్తున్నాడో వాటన్నిటినీ దేవుడు మీ పక్షంగా నిలబడి గద్దించబోతున్నాడు, భయపెట్టబోతున్నాడు. పరిస్థితులను, ఆ భయపెట్టే వాటిని నిమ్మలపరచబోతున్నాడు. ఓ హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. కొన్నిసార్లు చూడండి, ఎవరైనా ఏదైనా చేస్తారని భయపడిపోతుంటారు. ముఖ్యంగా నాకెందుకో చేస్తున్నప్పుడు ఈ విషయాలు దేవుడు మాట, కొన్ని రిలేషన్స్ ఉంటాయి, తెలుసో తెలియకో తప్పు చేసి పాపం చేసేసారనుకో, యువతల వ్యక్తిని, ఆ అవతల వ్యక్తులు అది వీక్నెస్గా తీసుకోనంట, అందరికీ చెప్తాము, నిన్నేదేదో చేస్తాను, నీకు అవమానం తీసుకొస్తాను అని ఆ చాటింగ్స్ ద్వారా, వాట్సాప్ మెసేజెస్ ద్వారా విసిగిస్తూ వేధిస్తూ భయపెడతా ఉంటారంట. చేసావు కదా, ఫలానప్పుడు అది అని అవన్నీ బయట పెడతాను అనేటువంటి భయాలు రావాషదర. నాకు ఈ మధ్య ఒక యవ్వనస్తుడు ఫోన్ చేశాడు.
అయితే ఇద్దరు కూడా ప్రార్థన చేసుకునే వాళ్ళేనంట, వాక్యాలు చదువుకునే వాళ్ళంట. అబ్బో, పైగా వీళ్ళేంటి తెలుసా, వాక్యాలు డిస్కస్ చేసుకుంటారంట ప్రేమికులు. ప్రేమ అనేది ఒరిజినల్ గా అందరికీ తెలిసిన సత్యమే. అది ఒక అట్రాక్షన్, పాపం అని తెలుసు కదా, దేవుని వాక్యానికి కదా. దానిలో ఇంకా ప్రేమించుకుంటూ ప్రార్థన చేసుకునేది ఏముంది, వాక్యాలు చెప్పుకునేది ఏముంది నాయన. అయితే కొంతకాలం ప్రేమించుకున్నారు. తర్వాత తెలిసింది అమ్మాయి తరపున పెళ్లి చేయడానికి ఇష్టపడుతున్నారంట. డిఫరెన్స్ ఇచ్చి అయితే ఏం జరిగింది, ఇప్పుడు దాకా వ్యవహారాలు జరిగినాయి అంట. ఈ అబ్బాయికి భయం పట్టుకుంది, ఒక కల వచ్చిందంట. ఈ అబ్బాయి దేవునికి భయపడే వ్యక్తే. ఈ మధ్య ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఉండి, ప్రభా నేను తెలుసు తెలియజేసిన తప్పులు బట్టి నన్ను క్షమించు, నాకు నువ్వు కావాలి అని సమస్య ఉన్నా, ఆ ఏయో తనకు ఉండాల్సిన బాధలు ఉన్నా కూడా జనవరి 1 వెళ్ళి రక్షణ పొందాడంట. నేను ఎప్పుడో నేను ఎప్పుడో నీ బిడ్డను అవ్వాలనుకున్నాను, ఆలస్యం అయిపోతుంది ప్రభా, ఇక నేను ఆలస్యం చేయను. ఏ పరిస్థితి నాకున్నా సరే, నేను ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, నాకు ఎన్ని భయాలు ఉన్నా సరే, నాకు ఎంత దుఃఖం వస్తున్నా సరే, నాకు ఎంతమంది దూరం అయిపోతున్నా సరే, నేను ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్నానయ్యా, నేను ఇక ఆగలేను అని కొత్త సంవత్సరము నూతనంగా నేను నిన్ను నా హృదయంలోనికి ఆహ్వానిస్తానయ్యా, ఇక నీతో నడుస్తానని జనవరి 1 తనంతట తాను సిద్ధపడి వెళ్ళి రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు. అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడంట. ఎంత బాప్తిసం పొంది రక్షణ పొందినా ఆ గతంలో ఆ రిలేషన్ వెంటాడుతూ ఉంటుంది కదా, అడుగుతున్నాడట, నాకు క్లారిటీ తెలియట్లేదు ప్రభా, నేనేం చేయాలి, దీని గురించి ఏం చేయాలి. ప్రార్థన చేసుకుంటుంటే రక్షణ పొందక ముందు వరకు ఎన్నిసార్లు ప్రార్థన చేసిన అబ్బాయికి కరెక్ట్ జవాబు రాలా. నాకు కూడా ఫోన్లు చేసి నేనన్నాను, ఎప్పుడు ఏదో ఒక సమాధానం చెప్పేదాన్ని, నువ్వే ప్రార్థన చేస్తాయ్యా, నీ చిత్త ప్రకారం నడిపించు అని. నాకెందుకు మళ్ళా ఈ ప్రేమ వ్యవహారాలు చేసుకోమంటావా ఇది అని అడుగుతుంటే, అమ్మ మీరు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకునే వాళ్ళు అన్నారు కదా అని నేను ఆ మాట మాత్రమే చెప్పేసి పెట్టేశాను. తర్వాత చాలాసార్లు అమ్మాయి కూడా మాట్లాడాలనుకున్న ఇతను ట్రై చేశారంట. నేను ఎందుకు ఫోన్ చూస్తున్నాను కానీ మాట్లాడలా. చాలాసార్లు నాకు మిస్డ్ కాల్స్ వచ్చాయి, ఫోన్ చేస్తున్నారు, నేను చూస్తున్నా, నాకు ప్రేరణ ఉన్నట్లు లిఫ్ట్ చేయాలని. అయితే ఈ మధ్య ఎందుకు చేస్తుంటే నాకు వెంటనే ప్రేరణ వచ్చింది మాట్లాడాలి అని. అయితే నాకున్నటువంటి ఆ షెడ్యూల్ పక్కన పెట్టేసుకొని తనతో మాట్లాడటం ప్రారంభించిన తర్వాత రక్షణ పొందక ముందు ఎన్నోసార్లు దీని గురించి ప్రార్థన చేశాడట. సరైన జవాబు క్లారిఫికేషన్ రాలేదట. కానీ రక్షణ పొందిన దగ్గర నుంచి నాకు ఈ విషయమే నాకు క్లారిటీ ఇవ్వు, నాకు స్వరం ద్వారా మాట్లాడు, నాతో నువ్వు మాట్లాడు, ఏది సరైనదో నీ చిత్తం బయలుపరచని ప్రార్థన చేస్తున్నాడట. అయితే నిన్నటి దినాన మొత్తము దేవుడు ఆన్సర్స్ ఇచ్చేసాడు. ఆ బిడ్డలకు ఉన్న సందేహాలని ఎందుకు ఇచ్చాడో నాకు అర్థమైంది. తన కుమారుడు కాకుండా అడిగాడు. ప్రశ్నలుగానే ఉన్నాయి. ఎప్పుడైతే యేసుని తన హృదయంలో స్వీకరించాడో, అన్ని బాధల్లో ఉండి కూడా తను అడిగే ప్రతి ప్రశ్నకు దేవుడు స్పష్టంగా వెంటనే కళల ద్వారా, వాక్యం ద్వారా స్పష్టత ఇచ్చాడు. సందేహం లేకుండా భర్త ఆ కళల్లో వచ్చిన స్వరము దేవుడే మాట్లాడాడు. ప్రొసీడ్ అయిపోదాం అనుకుంటున్నాడు కుర్రోడు. ఇక మాట్లాడుతూ భాషలో మాట్లాడుతూ ప్రభు నీ చిత్తం బయలుపరచండి అని అంటే, నీకు వినబడిన స్వరము దైవ స్వరం కాదు, దేవుడు సత్యాన్ని నీకు బయలుపరిచాడు నాన్న. ఈ అబ్బాయి అన్నాడంట అమ్మాయితో, నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, ఇక నాకు వద్దు అని అన్నాడంట. ఆ అమ్మాయి అంటున్నట్ట, చంపేస్తా వెనక్కి వెళ్ళావంటే, చంప పగలబడతా అన్నట్ట. ఈ అబ్బాయి ఏంటి, నీ స్వరం వినిపించు నాతో మాట్లాడుతున్నాడు అన్నాడు కదా. వెంటనే ఈ కళ వచ్చేసరికి
ఏమనుకుంటారు ఎవరైనా? దేవుడే స్వరమే, దేవుడే కదా అడిగాడు. మరి వెంటనే అడిగి దేవుడు అనుకుంటుంటే నేను పుట్టిక్కిన బాంబు పేరు చేతిని, ఓరే స్వామి అది దేవుడు నీకు స్పష్టత ఇచ్చాడురా, ఆ స్వరము అపవాది స్వరము. నా దేవుడు వీటి గురించి క్షుణ్ణంగా స్పష్టంగా చక్కగా సున్నితంగా మాట్లాడతాడురా, నేను చంపేస్తా చేసుకోపోతాను అన్నాడురా బాబు, ఎక్కడే నువ్వు గుర్తుపట్టు. తర్వాత ఒక ఆటోలో అందరితో పాటు వెళ్తుంటే దేనికో డివైడర్కి దేనికో గుద్దేశారంట కళలో. అందరూ ఏమయ్యారో తెలియదు కానీ ఆటోలో కూడా ఎక్కడ గాయం లేకుండా బయటకు వచ్చేసాడండి బాబు. మూడో కళ కూడా పాము చారులాగా ఉన్నాయంట, లైట్ వేస్తే అది చేప పిల్లంట. మూడు కళలు చెప్తే దేవుడు కళలకు భావాలు చెప్పే కృపను ఇచ్చాడు కాబట్టి చెప్పగలిగా, లేకపోతే నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తా ఉన్నా, అయ్యా ఈ భావాలు చెప్పు ఏంటో నాకంటే తిక్కమగా ఉంది చెప్పాయి అంటే దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. నానా ఒరిజినల్ క్యారెక్టర్ అది, మునిగిపోతావురా బాబు. కరెక్ట్ టైంలో దేవుడు నిన్ను కీడు నుంచి శాపం నుంచి దయ్యపు ప్రణాళికలో నుంచి తప్పించేశాడు. ఆయన నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను తప్పించేశాడు. భ్రమపరిచే ఆత్మరా నాన్న ఇప్పుడు దాకా నేను ప్రేమలో నడిపించింది. అమ్మ అమ్మ అని పిలుస్తారు, నన్ను చాలా మంది అమ్మ అంటారు, కొంతమంది అమ్మ అని పిలుస్తారు. నాన్న అమ్మ అంటే ఒక అబ్బాయికి ఒక డౌట్ వచ్చింది, అమ్మా నాకన్నా కొంచెం వాక్యం తక్కువ తెలుసు కానీ ఆ అమ్మాయికి నాకంటే వాక్యం బాగా తెలుసమ్మా, నాకు తెలియని వాక్యాలన్నీ అమ్మాయే చెబుతుందమ్మా, మేము వాక్యాన్ని డిస్కస్ చేసుకుంటామమ్మా. సాతానుడు ఎటు నుంచి తీసుకొచ్చాడు ప్రేమను? అంత వాక్యాలు తెలిసిన వాళ్ళైతే ఆ వ్యవహారంలోకి వస్తారా? అంటే అపవాది